ఇప్పుడే 10 లక్షలు వచ్చాయి. దాంతో నీకు కోటేశ్వరులు అయిపోవాలి ఏదో బిజినెస్ చేసి. ఎలాగ మరి ఎవరో మనకి 5 ఇచ్చిన వాళ్ళు ఉంటే బాగుండు. ఏంటి పెద్ద బిజినెస్ అంటా ఉన్నారు? ఏది లేదు, ఈ మధ్యన మనం సగం పొలం అమ్మేసి 10 లక్షలు ఉన్నాయి. అవునా? దాంతో ఏదో బిజినెస్ చెయ్యాలి, బాగా డబ్బు సంపాదించాలి, మన ఊర్లో మంచి పేరు వచ్చేది, కోటీశ్వరుని అయిపోవాలని నా ఆశ. ఏదైనా ఐడియా అంటే ఏం చెప్తావేంటి? హైదరాబాద్ లో హుసేన్ సాగర్ అని పాలరాతి బిల్డింగ్ ఉంది పెద్దయినా, మన రాజావారి బిల్డింగ్. రాజావారు అమ్మేస్తా అంటున్నారు. మరి మీకు ఏమన్నా ఉంటే కొనుక్కోండి. ఇంకప్పుడు సగం ఉండే మరి సగం కావాలం కూడా అమ్మి తెచ్చేస్తాను. నీకేం అది మరి ఇంకెవరికి ఇవ్వకూడదు. నాకే అమ్మాలి, అదే ఇంకెవరికి ఇవ్వకూడదు మరి చెప్తారా. దాంతో నేను బిజినెస్ చేసి ఎంత ఉన్నాయి ఏంటి ఇప్పుడు డబ్బులు? ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయి కదండి. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేసేయి. అది వచ్చి 50 లక్షలు చెప్తున్నారు. మనకి 20 లక్షలు చూడు. ఇది ఒక 10 అదొక 10, 20 లక్షలకు మెల్లిగా మరి నువ్వే ఏదో బాధపడి నాకు మరి ఏదో చెయ్యాలి. అంటే కష్టమే కానీ నువ్వు నువ్వు మా చెప్పు ఈ 10 లక్షలు ఇది ఉంచు అదే అమ్మేసి అంటే నేను తెచ్చేస్తాను. ఇది ఉంచు నువ్వు. ఇంకో మాట చెప్పకు నాకు మా చెప్తున్నాను. మనం బిజినెస్ చేసి అంత కోట్లు గడించాలి. మరి మీరు కృష్ణ గారి ఫ్రెండ్ కాబట్టి మాట్లాడతా నేను. నాకు తెలుసు కృష్ణ నాకు చేతులే అబ్బాయినే గుర్తుపట్టారా? ఎలాగైనా సరే నువ్వు అది మనకే రావాలా. అదే మరి హుసేన్ సాగర్ రోజుకి 10 కోట్లు వస్తే ఎక్కడ దాచుకుంటావు? దేవుడు నేను ఏదో చేసుకుంటాను కానీ నువ్వు మనకి అది రాయించేయి వెళ్ళు. సరే మరి రాజావారికి చెప్పి మొత్తం డబ్బు జాగ్రత్త. మరి అది నేను అమ్మి తెచ్చేస్తాను. అది కూడా నీకేం నా అడ్రస్ కృష్ణ గారిని అడిగితే అలాగే కృష్ణ అలాగే కృష్ణతో నేను మాట్లాడతాను అని చెప్పేస్తాను. ఈ విషయం అంతా చెప్తానులే. సరే నువ్వు కోటీశ్వరుడు ఎక్కడికో వెళ్ళిపోతావు. సరే పెద్ద నేను వెళ్ళొస్తాను, నాకు ఫ్లైట్ టైం అవుతుంది. అలాగే ఏంట్రా పన్నా చేపలు పెట్టి రావట్లేదు? కోటీశ్వరుని అవుతుంది ఇంకా పాతకాలం లాగా ఏటా నువ్వు. లంక పిల్లలు దొరికినా? లంక పిల్లలా? హుస్సేన్ సాగర్ తెలుసు నీకు? హుస్సేన్ సాగర్ హుసేన్ సాగర్ కాదురా బాబు, అది పెద్ద మురికి డ్రైనేజీ. అది ఒకప్పుడు, ఇప్పుడు అది ప్యాలెస్ అయిపోయింది. నేనే కొన్నాను దాన్ని. 10 లక్షలు పోసుకోనా? ఇంకెవరిని? 2వ కొరకు రాము దగ్గర. వాడు రాత్రి 12కి వాడుకుంటే పొద్దున 12కి లేపుతారా వాని దగ్గర. నువ్వెట్లా ఉన్నావురా? వానికి నువ్వెట్లా అమ్మినావు? అవునా? అయితే నేను మోసపోయానా? అయ్యో దేవుడా, అందరు కడుపులు కొట్టి సంపాదించిందంతా ఆ చేతులు పెట్టానే. అందుకే పేదోళ్ళ కడుపులు కొట్టద్దు కృష్ణ. అయ్యో దేవుడా, నాకు బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నాకు తప్పు చేయకూడదు. కడుపులు కొట్టి సంపాదించాను అదంతా.